గోపాల్ గోపాల్ గోపాల్. వదినా, నువ్వా? ఇక్కడికి వచ్చావా? అవును, మీకోసమే వచ్చాను. మీరెక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో చూడాలనే వచ్చాను. గోపాల్, చూసారా మీ ఒళ్ళు ఎలా కాలిపోతుందో? ఒళ్ళే కదా, పర్వాలేదు. ఏ గుండె కూడా కాలిపోతుందా? వదినా. గోపాల్, అనురాగం అంటే త్యాగమని, గుండె నిబ్బరం ఉండాలి కాబట్టే ఉందని ఆనాడన్న మాటలన్నీ ఏమయ్యాయి? ఎందుకు ఇలా పిరికితనంతో తప్పించి తిరుగుతున్నారు? వదినా. గోపాల్, మీలో ఆ గుండె నిబ్బరం, ధైర్యం ఉంటే మా పెళ్ళైన నాటి నుంచి ఎందుకు ఇంటికి రావడం లేదు? దీనికి మీ సమాధానం? వదినా, నా మనస్సును పూర్తిగా అర్థం చేసుకున్న నువ్వా ఇలా మాట్లాడుతున్నావు? అనుక్షణం ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే, ప్రతిక్షణం నీ కళ్ళెదుట కనబడుతూ ఉంటే నీకు గతాన్ని గుర్తు చేస్తానేమోనని, మనశ్శాంతి లేకుండా చేస్తానేమోనని ఇలా దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను. అంతేగాని నాకు గుండె నిబ్బరం లేక కాదు, పిరికితనం ఉండి కాదు. గోపాల్. వదినా, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. పవిత్రమూర్తివైన నీపై నా మూలంగా ఎటువంటి కళంకం ఆపాదించబడకూడదు. మీ దాంపత్య జీవితం కలకాలం కళకళలాడుతూ ఉండాలి. అదే నా ఆశ. గోపాల్, మీరు చెప్పిందంతా నిజమే. కానీ మీరిలా దూరమయ్యే కొద్దీ ఎన్నో అనర్థాలకు, అపార్థాలకు దారి తీసిన వారవుతారు. మన కుటుంబ పరువు ప్రతిష్టలు పోగొట్టిన వారవుతారు. వర్షం వచ్చేటట్టుంది. అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. పదండి, వెళదాం. గోపాల్. మెల్లిగా గోపాల్. కారు ఆపండి, ఆపండి. మీరా? సీత ఇక్కడికి ఎందుకు వచ్చింది? గోపాల్ ఇక్కడ ఉంటాడని సీతకెలా తెలుసు? త్వరగా రండి. ఏమండి, సమయానికి వచ్చారు. మీ తమ్ముడు గారికి విపరీతమైన జ్వరం. రండి. అమ్మా సీత, నువ్వు మరిది గారిని తీసుకురావడానికి వెళ్ళి. ఏమిటో నువ్వు అనేది? ఏం జరిగింది అసలు? ఆ వివరాలన్నీ నీ కోళ్ళే చెప్తున్నా. త్వరగా రండి డాక్టర్ గారు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, అమ్మగారు, డాక్టర్ గారు వచ్చారు. పెద్దబాబు గారిని అమ్మగారు అర్జెంటుగా తీసుకురమ్మంటున్నారు. మరేం ప్రమాదం లేదు. అవసరం అయితే కబుర్ చేయండి. వస్తానమ్మా.
వదినా వదినా నేనెప్పుడు నీ కంటికి కనబడుతుంటే గతంలో మన ఇద్దరి మధ్య జరిగిన దాన్ని అనుక్షణం నీకు గుర్తు చేస్తానని నీకు మనశ్శాంతి లేకుండా పోతుందని నేను చిత్తూరంగా పోవడానికి నువ్వు బాగుండాలి. నీ సంసార జీవితం సుఖంగా ఏమండి ఏం బాబు గొంతు కాలుతుందా? కొత్తలో అలాగే ఉంటుంది బాబు, అలవాటు పడితే ఏమీ ఉండదు. వీరిద్దరి మధ్య ఏదో కథ ఉంది బాబు, లేకపోతే 1,000, 2,000, 25,000 రూపాయల బాకీని నేను వద్దంటున్నా రద్దు చేసేసాడు అంటే ఎంత అభిమానం. మరి వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం లేదే మరి ఇదంతా జరుగుతుందా అనేదే నాకు అంటే ఇప్పుడు నాకే అనడానికి బాధగా ఉంది, వినడానికి నీకెంత బాధగా ఉంటుంది? తీసుకో బాబు, ఇటువంటివి మనం విని భరించలేము, గమనంగా ఉంటుంది. పూజ చేసుకో బాబు, నా మాట విని పూజ చేసుకో, పంప ఎలాగూ గుణమైపోతుంది. ఈ మాట ఆనాడే ఎందుకు చెప్పలేదురా? ముహూర్తానికి క్షణం ముందు చెప్పున్నట్లయితే పీటల మీద వాణ్ణి లేపి నీ చేత మాంగళ్యం కట్టించుండేదాన్ని. ఎంత పని చేశావు గోపాల్. గోపాల్, ఇది త్యాగం అనుకున్నావుట్రా? అనుకున్న వాటివి ఊరుకున్నావా? ఏమిటి నీ ప్రవర్తన? ఏమిటి ఆ పలవరింతలు? నువ్వు పలవరించిన ప్రతి అక్షరం అన్నయ్య విన్నాడురా. అన్నయ్య మాత్రం కాదు, ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి వస్తువు విన్నదిరా. భగవంతుడా, ఈ రవ్వ రగలక ముందే అర్పే తండ్రి. బాధపడకమ్మా. ఇది బాధ కాదురా, భయం. ఇక ముందు ముందు ఎటువంటి అవాంతరాలు వస్తాయో, ఈ సంసారం ఏం కానున్నదో అని భయం రా, భయం భయం. పెదబాబు గారు, ప్రేమ ఉంది చూశారు? ప్రేమ అది నిప్పు లాంటిది, అది అంటుకోకూడదు. అంటుకుంది ఆరదు, ఆగదు. ఆపుతాను లేదా ఆర్పేస్తాను. నువ్వు ఆర్పే బాబు, తర్వాత నేను నెమ్మదిగా, లేకపోతే ఈ బస్సు అంటే మరీ వెర్రిగా కింద కనబడుతున్నాడు చంద్రబాబు. అమ్మా, ఎక్కడి నుంచి ఎన్నకూడదు? ఆ పాకిస్తున్నా అక్కడ వాళ్ళిద్దరు ఎక్కడ దాచావు? ఇవాళ వాడో తెలిపవచ్చు. చెప్పు.
వదలండి, నన్ను వదలండి. వదిలితే ఏం చేస్తావు? చచ్చిపోతాను. చచ్చిపోయి నేను సుఖపడతాను, ఇతరులను సుఖపెడతాను. అది అబద్ధం. నీ బ్రతుకు వల్ల నీకు బాధ కలగవచ్చు. నువ్వు ఇలా చేయడం వల్ల మరికొందరికి బాధ కలగవచ్చు. బాధ అనేది జీవితంలో ఒక భాగం మాత్రం. అది ఎవరికైనా అంతే. దానికి పరిష్కారం చావు మాత్రం కాదు. నాకు మాత్రం చావు తప్ప వేరే పరిష్కారం లేదు. దయచేసి నన్ను విడిచిపెట్టండి. ఇలా చేయడానికి వీల్లేదు. విడిచిపెట్టండి. రాధా, ఏం జరిగింది చూడండి. మీ అమ్మాయి చనిపోవాలనుకుంటుంది. అడగండి, ఎందుకో అడగండి. ఏమ్మా, నీకు చచ్చిపోవలసినంత కష్టం ఏమొచ్చిందో చెప్పు తల్లి. నేను బ్రతుకుంటే నా బ్రతుకుంటుంది, మీరు చచ్చిపోతారు నాన్న. రాధా, ఏం జరిగిందో చెప్పు తల్లి. చెప్పమ్మా, ఏం జరిగిందో చెప్పు తల్లి. నేను తల్లిని కాబోతున్నాను నాన్న. తల్లిని కాబోతున్నావా? పెళ్లి కాకుండానే తల్లి లేని దానివని, ఒక్కగానొక్క బిడ్డవని ఎంతో గారాబంగా పెంచినందుకు ఇంత నీచానికి దిగజారిపోతావా? కడుపులో పాపాన్ని పెంచుకుంటున్నావా? చిచి, నువ్వు చావలసింది, చచ్చి తీరాల్సింది. నిజమే నాన్న, నేను బ్రతకూడదు, నేను బ్రతకలేకూడదు. నేను చచ్చిపోవాలి నాన్న, చచ్చిపోవాలి. అంతే, నువ్వు చచ్చినంత మాత్రాన ఈ కళంకం మాసిపోదు. నీతో పాటు నేను కూడా చేస్తాను. రా, ఆగండి. ఏమిటి ఆవేశం? ఆవేశం కాదు, ఆవేదన. మా వంశానికి ఎన్నడూ రాని కళంకం వచ్చింది. దాన్ని తుడిచేయాలి. తరతరాలుగా కాపాడుకొచ్చిన పరువు కంటే మా ప్రాణాలు ఎక్కువ కాదు. చూడండి, మీ ప్రాణాలు పోతే మీ పరువు నిలుస్తుందని, మీ ఇద్దరి చావులతో మీ కళంకం మాసిపోతుందని అనుకుంటున్నారా? లేకపోతే ఈ నిప్పుల కుంపటిని గుండెల మీద పెట్టుకుని పెంచమంటావా? తండ్రి ఎవరో తెలియని ఈ పుట్టబోయే బిడ్డకు తాతనని గర్వించమంటావా? ఈ రంగనాథం గొప్పగానే బ్రతికాడు, గొప్పగానే చస్తాడు. రంగనాథం గారు, చావడానికి క్షణికమైన ఆవేశించాలి, కానీ బ్రతకడానికి ఎంతో సహనం, సంస్కారం కావాలి. అయినా చావడం మూలంగా మాసిపోతుందనుకున్న మచ్చ కలకాలం నిలిచిపోతుంది. రగిలిన మంటల్ని చల్లార్చ ప్రయత్నించాలే కానీ ఇలా పిరికితనంతో చావడానికి ప్రయత్నించడం మీలాంటి పెద్దలకు తగిన పని కాదు. పెళ్లి కాకుండానే తల్లి అయిందని ప్రతి ఒక్కరూ కాకుల్లా గద్దల్లా పొడుస్తుంటే క్షణక్షణానికి చస్తూ బ్రతకమంటావా? రంగనాథం గారు, ఇంతకు మీకు కావాల్సిందేమిటి? అనామకంగా పుట్టబోయే ఆ బిడ్డకు తండ్రి ఎవరనేగా? అవును. సరే, ఆ బిడ్డకు తండ్రిని నేను. బాబు, క్షమించండి. పుట్టబోయే ఆ పసిపాప మీ ఇద్దరి మరణానికి కారణం కాదు. బాబు, నేను ఈ మాట ఆవేశంతో అనడం లేదు. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను.